శివశ్రీ శర్మ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 4వ తేదీ 2017. ఇవాళ విశేషం ఏమిటయ్యా అంటే వారం మంగళవారం, తిథి అష్టమి. అష్టమి తిథికి అధిపతి ఈశ్వరుడు, మంగళవారానికి అధిపతి కుజుడు. అయితే సహజంగా మంగళవారము అష్టమి తిథి రెండూ కలిసి వచ్చినందుకు ఈరోజు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి తిథి నాటి చంద్రుడి యొక్క విలాసమును విరాజమానమును కలిగి ఉన్నటువంటి అలిక స్థల శోభిత. అలికము అంటే ఈ ముంగురులు, ఈ ముంగురుల యొక్క శోభ కలిగినది అని లలితాదేవి పిలువబడుతున్నది, స్తుతి చేయబడుతున్నది. కనుక ఈ అష్టమి నాటి చంద్రుడినే, ఈనాడు ఉన్నటువంటి ఆ చంద్రరేఖనే, చంద్రవంకనే అమ్మవారు లలితాదేవి, లలితాపరాభట్టారికా దేవత తన తలపైన కలిగి ఉన్నది. అంటే ఈనాటి విశేషం ఏమిటయ్యా అంటే ఇవాళ మంగళవారము పైగా అష్టమి కలిసి ఉండటం వల్ల, అష్టమి చంద్రుణ్ణి తలపైన కలిగి ఉన్నందుకు గాను, పైగా మంగళవారం గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అయినందుకు గాను ఇవాళ గనక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినట్లయితే మామూలుగా వచ్చే ఫలితం కన్నా 8 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అందువల్ల అంతేకాకుండా శ్రీ లలితాంబాయై నమః అని కానీ, అలాగే అష్టమి తిథికి అధిపతి ఈశ్వరుడు గనుక ఓం నమః శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్ర జపం కానీ 1008 సార్లు చేసినట్లయితే వాటి యొక్క ఫలితం ద్విగుణీకృతమై ఉంటుంది. ముఖ్యంగా ఈశ్వరుడి వల్ల కలిగేది ఐశ్వర్యము కనుక ఈశ్వరుడి యొక్క జపం చేసినందుకు గాను ఈశ్వరుడు అధిష్టాన దేవత అయిన ఈ అష్టమి తిథి నాడు చేసే జపానికి ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్యం అనేక విధాలుగా ఉంటుంది. ధన కనక వస్తు వాహనాదులలో ఏదైనా కావచ్చు. విద్య ఒక ఐశ్వర్యం, ధనం ఒక ఐశ్వర్యం, కనకం బంగారం ఒక ఐశ్వర్యం, వస్తువు వాహనము మొదలైన ఏ ఐశ్వర్యమైనా కలగవచ్చు. ఇవాళ ఈ అష్టమి నాడు కాబట్టి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రకమైన ప్రయోజనం. విడివిడిగా మంగళవారం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం అలాగే ఉంటుంది, ఇలాంటి ఫలితమే ఉంటుంది. అలాగే అష్టమి తిథి నాడు వేరే వారం వచ్చినప్పటికీ కూడా తిథి వల్ల జరిగే ప్రయోజనం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా అలాగే ఉంటుంది. కనుక గౌరీదేవి అనుగ్రహం పరంగా గౌరీ పంచాక్షరితో కూడినటువంటి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే చాలా దిగ్విజయం కలుగుతుంది, అనేక ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాకుండా కుజుడికి ప్రీతిగా అంగారకాయ నమః అనే మంత్రజపం చేసినట్లయితే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి పరిహారం అవుతుంది. అంతేకాకుండా ఎవరికైనా రుణం అంటే రుణకారకుడు, రోగకారకుడు అయినటువంటి కుజుడు కనుక వాటిని తొలగించేవాడు కనుక ఆయన ప్రసన్నుడైతే కనుక ఎవరికైనా బ్రాహ్మణులకి కూడా ఈ కుజుడి పేరు చెప్పి ఈ కందిపప్పు కానీ అలాగే ఎర్రని వస్త్రం కానీ దానం చేసినట్లయితే వాటి ఫలితం కూడా పొందగలరు. కాబట్టి జయోస్తు. మీ శివశ్రీ శర్మ మాడుగుల.